అక్క ఓ అక్క నీకే చెప్తున్నా స్పెషల్ గా మాకు లేకంటే ప్రతి నెల నువ్వు పంపిస్తున్నావు మాకు ఏమన్నా నెల నెల జీతం లెక్కల నేను లేనప్పుడు వచ్చేది ఎవరన్నా కానీ మా గురించి నీకేం తెలుసు అని అన్నావు అట్లా. పిల్లలు ఉంటే నీకు తెలుసు ఇంకోటి అంటే పిల్లలు ఉంటే తెలుస్తుంది నీకు ఉన్నారో లేదో. నేను గుర్రం మీద నువ్వు ఎద్దువా నువ్వు గాడిదిరా యాది పెట్టుకో బిడ్డ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకైతే మరొక వీడియోతో వచ్చాము. ఈసారి అయితే వంటకం కాదు, బ్లాగ్ కాదు. ఈరోజు ఏంటంటే మన కామెంట్స్ గురించి కొంచెం మాట్లాడుకుందామని చెప్పి అసలు అవుతుంది మాట్లాడుకోక. అంటే మామూలుగా వస్తాయి పోతాయి కానీ ఈ కామెంట్స్ గురించి అసలు ఎప్పుడో మాట్లాడదాం అనుకున్నాను. బాగా నన్ను ఆపింది అసలు. నేను బ్యాక్గ్రౌండ్లో మసాలా చెప్పినా నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు, ఇట్లా కామెంట్స్ పెడతారు. ఇక వదిలేస్తే ఎవరి ఇష్టం వాడిది పెట్టుకుంటే పెట్టుకోని అని అనుకున్నా. కానీ నాకు మొన్న మరీ ఇరిటేషన్ తెప్పించి కామెంట్ పెట్టిన ఆ వ్యక్తి. ఇక ఖచ్చితంగా మంచి గుంజుకు రావాలి, లాక్క రావాలనుకున్నా. ఇక అందుకే మెయిన్ ఆ వ్యక్తి గురించి కామెంట్స్ గురించి కొన్ని మా పర్సనల్ గురించి అంటే కొన్ని కామెంట్స్ పెట్టుకుని దానికి మామూలుగా రిప్లైలు. ఈ ఒక వ్యక్తి గురించి అయితే క్లియర్గా కట్గా మాట్లాడడానికి అయితే మేము ముందుకు వచ్చినాం. ఇదైతే అది వీడియో అసలు మిస్ కాకూరి అంటే ఇంచుమించు ఆమె రెగ్యులర్ పెడతాం మనం ప్రతి వీడియోకు పెడుతుంది. ఇగో ఒకరు ఉన్నారు, ఆ ఒక ఆమె ఆడామే అనుకుంటాం కానీ ఆమె రెగ్యులర్ గా పెడతా ఉంటది అనమాట. ఏ వీడియో పెట్టినా దానికి ఖచ్చితంగా ఏదో వంకర మాట్లాడుతున్నట్టు, ఏదో ఒకటి ఇట్లా అట్లా అని నెగిటివ్ గా మాట్లాడుతుంటారు. మాట్లాడండి జనరల్ గా. ఇప్పుడు నచ్చితే నచ్చుతుంది అని చెప్తారు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు. దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ కొన్ని విషయాలను తీసుకొని ఆ వీడియోలో ఉన్న స్పెషల్ ఒక టాపిక్ ఏదో ఒకటి మ్యాటర్ తీసుకొని దాని గురించి చెప్తుంది అన్నమాట. మళ్ళీ పెట్టాను రెగ్యులర్ గా మా వీడియో చూస్తే మేము ఏ వీడియో పెడదామా, నాకు నేను కామెంట్ పెట్టానా, ఏ వంకర పెట్టానా ఆలోచించి పెట్టుకుంటో, లేదంటే మా వీడియో చూసి ఏం పెట్టాలని ఆలోచించి కామెంట్ పెడుతుందో కానీ ఖచ్చితంగా పెడుతుంది. ఇక అట్లా అనమాట. అది మొన్న ఏంటంటే మా పర్సనల్ కిందకి వచ్చింది. అది మామూలు కామెంట్ పెడితే సపరేట్గా నుంచి పెట్టేసాం. ఎవరిని అంటే ఎవరిని వానికి అని సపరేట్ ఇచ్చి పెట్టినాం. కానీ మా పర్సనల్కి వచ్చేసరికి మాకు మేము చెప్పాలి క్లారిటీగా వాళ్ళకి చెప్పాలంటే నాకే నచ్చలేదు, కోపం వచ్చింది. ఇది వరకు ఎన్ని కామెంట్లు చూసినా అట్లా అనిపించలేదు. అంటే సరే పెట్టుకుంటే దానికి ఏముంది, నచ్చలే ఆ కామెంట్. నేను కూడా అనుకున్నా ఒకసారి ఆ కామెంట్ల గురించి ఒకసారి మాట్లాడదామని, అందుకే వచ్చినాము. అంటే ప్రతి కామెంట్ షార్ట్ వీడియోలో, చిన్న వీడియోలో కంటే జనరల్ గా ఆడ పెడుతుంది ఏదో ఒక దానికి. కానీ పెద్ద వీడియోలు ఏవైతుంటే దానికి అయితే ప్రతిసారి ఖచ్చితంగా పెడుతుంది అనమాట. ఆమె పెద్ద వీడియో కింద పెడితే షార్ట్స్ కింద పెడుతుంది ఎక్కువ శాతం. పెద్ద వీడియో అయితే ఖచ్చితంగా పెడుతుంది అట్లా చెప్పు. కామెంట్ అదే ఫోన్ లో స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకున్నాం అనమాట. చెప్పాలని యాడ్ చేద్దాం ఇలా ఒకసారి మనం. మేము చదువుతాము ఫస్ట్ అయితే యాడ్ చేస్తాము చూడ్రి. అయితే ఒకటి మొన్న ఏం వీడియో అది పెట్టింది మనము, లడ్డూలు చేసిన వీడియో కింద లడ్డూలు చేసిన వీడియో ఒకటి పెట్టాము. అయితే ఇంత ముందు వీడియోస్ కామెంట్స్ కొని ఆ కామెంట్స్ కూడా పెట్టి నేను చదువుతా చూడ్రి, తర్వాత ఈ మ్యాటర్ వస్తుంది. మేము చెప్పి 4 years ఉన్నాడు, మాట్లాడడం రాకపోవడం ఏంటి, మా పాప కూడా 4 years ఉన్నది, మంచి మాట్లాడుతుంది, చూపించండి అని పెట్టిరు. నీతులు చెప్తావు మరి, చేతికి గాజులు ఏవి? ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయింది మీకు, గుర్రం వచ్చింది అని పెట్టింది. సోకులు పడుకుంటే డ్యాన్స్ చేయడం కాదు, ముందు చేతిలో ఉన్న గరిటె కొను. అసలు కామెంట్ ఇదే, మెయిన్ కామెంట్. ఏం తినడు కాదు, మీరు ఏం పెట్టరు, మీకు ఏం లేక అని పెట్టింది. అంతే, ప్రతి ఒక్క కొన్ని కలెక్ట్ చేసిన అన్నమాట. మస్తు పెట్టింది. కానీ ఆమె పెట్టిన తర్వాత నేను కొన్ని తీసుకున్నా, ఒక 10 గళ్ళ తీసుకున్నా. అంతే, అంతకన్నా మీకు ఏం లేదు. మాకు అయితే జనరల్ గా ఏమంటున్నాం అంటే పాజిటివ్ గా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నెగిటివ్ గా అంటే మీకు అనిపించింది పెట్టరు, మంచిగా లేదు, మంచిగా ఉన్నది ఏదో చెప్పినా సరే. కానీ కొన్ని ఇట్లా పర్సనల్ గా టచ్ చేసే ముచ్చట్లు అయితే చెప్పు అనొద్దు. అది నేను చెప్పేది. ఇప్పుడు కామెంట్స్ అంటే మొన్న లడ్డూల వీడియో చేసినప్పుడు అయితే కొందరు చాలా పెట్టిరు, కొందరు 2-3 పెట్టిరు అట్లా. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒక ఆమె ఉన్నది. ఆమె ఏం పెడుతుంది అంటే రెగ్యులర్గా ఇప్పుడు మావాడు తినడం అంటే ఆ వీడియోలో ఏం చేసిందంటే లడ్డూలు కట్టేటప్పుడు బూందీ చేస్తున్నా. అసలు యాక్చువల్ వీడియో ఏంటంటే మా చిన్నోని కోసం బూందీ చేస్తున్నా. వాడు ఎక్కువ ఏం తినడు, తినే కొన్ని చేసిస్తాము. చపాతీ తింటాడు, రైస్ తింటాడు, అంతమించి కర్రీస్ ఏం తినడు. ఏంటిది కారం కూడా తగిలించుకోడు, తింటే కొంచెం సపసపా తింటాడు, అంతకుమించి ఎక్కువ ఏం తినడు. చపాతి లేదంటే ఇలా బూందీ తింటాడు. వాని కోసం స్పెషల్గా చేస్తున్నా, లేదంటే చేసేది కానీ వాడు ఎక్కువ ఏం తినడు అని చెప్పిన. రెగ్యులర్గా చెప్తా నేను, మరి చేసేది చెప్తా నేను, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మా శ్రద్ధ అన్ని తింటది. చిన్న పిల్లలు మేము చెప్పుడు కాదు, అలా కూడా చెప్పిన క్లారిటీ ఇస్తుంది. మా బిడ్డ కూడా చిన్నప్పుడు ఇట్లే, మా చిన్న క్లాస్ లో ఏం తినకపోవు. ఒక 5 years వరకు అయితే ఆమె ఏం తినపోవు. ఉత్తది అన్నం తిను, చపాతి, దోశ, ఇడ్లీ, వడ ఏది తినకపోవు. ఇప్పుడు ప్రతి ఒక్కటి తింటది. ఫ్రూట్స్ కూడా తినపో అప్పుడు, ఇప్పుడు అన్ని తింటది. అట్లా తింటాడు కావచ్చు మా వాడు అని చెప్పిన అనమాట నేను. అప్పుడు దానికి ఆమె కామెంట్ ఏం చెప్పిందో బాగా చెప్తాడు చూడరు మీరు. కామెంట్లు అంటే ఆమె పెట్టింది ఫస్ట్.
అక్క నీకే చెప్తున్నా స్పెషల్ గా కామెంట్ పెట్టిన అక్క. అయితే నీకేమనిపించిందో నాకు అర్థమైతలేదు. ఎందుకని ఇప్పుడు పిల్లలు అంటే మీకు కూడా తెలిసి ఉండొచ్చు, పిల్లలు ఉంటే తెలుస్తుంది. అంటే పిల్లలు ఒకసారి తింటారు, చిన్నప్పుడు కొన్ని తింటారు కొన్ని తినరు, పెద్ద అయిన తర్వాత తింటారు వీటిని. అవి కూడా తినకపోతుండొచ్చు, కానీ మనము పెట్టేవి మాత్రం పెడతాం. వాళ్ళు తినేటివి వాళ్ళకి నచ్చినవి మనం పెట్టాలి. కానీ కామెంట్ ఆమె ఏం పెట్టింది అంటే ఏదో ఏం తినడు కాదు, మీరు పెట్టరు, మీకు లేక పిల్లలకు పెట్టరు అంటుంది. మీకు లేక పిల్లలకు పెట్టరు అంటే అవక్క ఇప్పుడు నువ్వు వచ్చిన మమ్మల్ని చూసినావా? ఇప్పుడు మా దగ్గర ఏమున్నది ఏం లేదనేది నీకు తెలియదు కదా. మరి వచ్చి చూసినావా ఎప్పుడన్నా మా ఇంటికి అయితే నాకు తెలిసి అయితే ఎప్పుడు రానట్టు గుర్తు. నేను లేనప్పుడు వచ్చేది ఎవరన్నా? ఎవరు రాలే కదా. ఎందుకు రావుతున్నావు? రాలేదు. నాకు తెలిసి అయితే నువ్వు మా ఇంటికి రాలేదు, మమ్మల్ని చూడలేదు. మాకు ఏమున్నది ఏం కథ లేదనేది నీకు తెలియదు. ఎందుకంటే మేము వీడియోలో చూపిస్తాం, అంటే చేసేది చేస్తాము, కానీ వీడియోలో చూసిందే సర్వం అయితే మొత్తం అయితే చూపెట్టాం కదా, చూపెట్టలేము కదా. అయిన వారికి చూస్తాం, దాన్ని చూసి నువ్వు అంచనా చేసినావు కదా. కానీ మళ్ళా మీకు లేక వాళ్ళకి పెట్టారంటే మాకు లేనిది నీకు తెలియదు. నేను చెప్పలేదు కూడా నీకు, ఎప్పుడు ఫోన్ కూడా చేయలేదు, నాకు నంబర్ చేయలేదు, నువ్వు కానీ నాకు చేయలేదు ఎప్పుడు. నువ్వు మరి అట్లాంటప్పుడు ఎందుకు అక్క అట్లా పెడతావు? ఇప్పుడు నీకు తెలియదు కదా మేమేం తింటున్నాము, ఏం పెడుతున్నాము. మావానికి మాకు నచ్చింది పెడతాం, ఉన్న కాడికి పెడతాం. మా దాంట్లో ఎంత ఉందో అంత పెడతాం మేము. ఇప్పుడు మా దగ్గర మాకు వీలైనంత వరకు మేము వండి పెడతాం మావానికి, వాడు తినేంత వరకు. మేము పెట్టకపోతే వాడు తినడు. లేక పెట్టరు అంటే నీకెట్లా తెలుసు మా దగ్గర లేదని? మీకు లేక పెట్టారని ఎట్లా అన్నావు నువ్వు? అసలు నీకు ఎట్లా తెలిసింది అనేది నాకు తెలియలేదు. సరే అక్క, ఇప్పుడు నువ్వైతే ఈ వీడియో చూస్తే ఒకవేళ నీకు ఎట్లా అనిపిస్తే అట్లా కామెంట్ పెట్టు, మళ్ళా నేను దానికి రిప్లై పెడతా. కానీ నువ్వు అన్నది కరెక్టా కాదా అనేది నువ్వు ఒకసారి అంచనా వేసుకో, ఆలోచించుకో. ఇప్పుడు నువ్వు పెట్టిన కామెంట్ ఏదైతే ఉందో అది చదువుకొని ఇప్పుడు అదే కామెంట్ నీకు వచ్చింది అనుకో, నువ్వు ఆలోచించుకొని అదే కామెంట్ నీకు వస్తే మా ప్లేస్ లో నువ్వే ఉండి ఆలోచించుకో. నీకేం లేక నువ్వు పిల్లలకు పెట్టలేవు అంటే నీకు బాధ అనిపిస్తుందా అనిపించదా? ఒక ముచ్చట, పిల్లలకు పెట్టలేదు అంటే బాధ అనిపిస్తుందా అనిపించదా? అనిపించే మేము మాట్లాడుతున్నాం అక్క. కానీ మా గురించి నీకేం తెలుసు అని అన్నావు అట్లా? మేమేం చెప్పలేదు కదా అట్లా మాకు లేదని. మాకు లేక పెడతలేమని చెప్పలే కదా. ఇంకోటి ఏంటంటే ఇంకో కామెంట్ కూడా మాకు లేకంటే ప్రతి నెల నువ్వు పంపిస్తున్నావు మాకు ఏమన్నా నెల జీతం లెక్కల నువ్వు కష్టం చేసి పంపిస్తున్నావు, నీ దగ్గర కష్టం పంపిస్తున్నావు. మా ఇంట్లో గడుస్తుంది రోజు పొద్దున్న మేము అన్నము, కూర, చికెను, మటను, కూరగాయలు, ఇంట్లో బియ్యం అవన్నీ తింటాం కదా మామూలుగా. మేము అన్ని మంచిగా తినేటైతే చూపిస్తున్నాం కదా. మేము అవన్నీ కావాలంటే మినిమం 5-6 వేలు కావాలి నెలకు. నువ్వు పంపిస్తున్నావు ఏమన్నా? మాకు లేక అని చెప్తున్నావు కదా, క్లారిటీ ఇస్తున్నావు. నువ్వు లేక పిల్లలకి పెడుతున్నావు అన్నా కదా. నువ్వు నెల ఏమన్నా గూగుల్ పే, ఫోన్ పే, లేకపోతే మనీ ఆర్డర్, పోస్ట్ ఆఫ్ ద్వారా మాకు పంపిస్తున్నావు నువ్వు? చెప్పు మళ్ళీ. అంటే నువ్వు పంపించినట్టు పెడుతున్నావు కామెంట్. నీకు లేక పెడతావు అంటే నువ్వేమన్నా మాకు పంపిస్తున్నట్టు పెడుతున్నావు. మరి అనొద్దు కదా. మాకున్నాలో మేము ఖచ్చితంగా పెడతాం. మేము ఏడ కొరత చేసినా అని తిండి కాడ అస్సలు కొరత అస్సలే వేయము. బట్టల కాడ వీటి కాడ కొరత చేస్తాం, ఎందుకంటే అది మనీ సేవింగ్ కోసం తప్ప. కానీ మేము ఏదో బట్టలకు బాతలకు పెట్టాలని లేక కాదు. పెట్టుకోవచ్చు, 10,000 పెట్టినా మస్తు రకాల బట్టలు వస్తాయి. నేను మస్తు కామెంట్ చేస్తాడు చాలా మంది సబ్స్క్రైబర్స్, అక్క నువ్వు కట్టించిందే కడతామంటే అని. నాకు కరెక్టే. అంటే ఏంటంటే పైసలు సేవ్ చేసుకోవాలి. ఉన్నాయని చెప్పి బట్టలు కొనుక్కోవద్దు, పైసలు సేవ్ చేసుకోవాలి. ఉన్నప్పుడు ఇంకొక మంచి పొజిషన్ వచ్చినాక అప్పుడు తెచ్చుకోవాలని మేము తెచ్చుకోము తప్ప. అని ఫుడ్ కానీ అయితే అస్సలు ఎనుకోము మేము. ఏడని ఎనుకోతాం, ఫుడ్ కాడ ఎనుకోము. వెనకకు పోవడం అంటే బట్టల కాడ వెనకకి ఎందుకు పోతాం అంటే అవసరమా? ఇప్పుడు అంత ఖచ్చితంగా అవసరం ఉంటే తీసుకుంటాం, ఖచ్చితంగా అవసరం లేదు ఈ వేరేదైనా నడుస్తుంది కదా అనుకుంటే అట్లాంటప్పుడు ఊకుంటాం అంతే. అవసరం ఉంటేనే చేస్తాము. మళ్ళా ఆమెనే ఇంకో కామెంట్ ఏం పెట్టింది ఆ అక్కనే, సోకులో పడకుండా డాన్స్ చేయటం కాదు, ముందు చేతిలో ఉన్న గరిటె కొను అని అన్నది. ఓకే, అంటే గరిటె కొనమంటే ఓకే, సోకులో పడకుండా డాన్స్ చేయడం అంటే ఇప్పుడు మేము లడ్డూలు చేసిన దాంట్లో డాన్స్ చేసింది ఆమె చేయలేదు. మరి ఇంకో వీడియోలో డాన్స్ చేసింది అనుకో, దాన్ని తీసుకొచ్చింది యాడ్ చేసి చెప్తున్నావు నువ్వు. సోకులో పడకుండా డాన్స్ చేస్తుందంటే డాన్స్ చేస్తున్నామంటే ఎంటర్టైన్మెంట్ కోసం డాన్స్ చేస్తుంది కరెక్టే. కానీ మరి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నువ్వు సోకులో పడుకుంటే డాన్స్ చేస్తావు కానీ గరిటె కొనవు అని అంటే, గరిటె ఇప్పుడు ఉన్నదాంతోనే అప్పుడు ఆడ లడ్డూలు చేస్తుంది కాబట్టి ఉన్నదాంతో తీసింది, దానివల్ల నష్టం ఏం లేదు. ఆ గరిటె ముచ్చట చెప్తాను. ఆ గరిటె నేను మొన్న అంటే రీసెంట్ గా 1 month కింద కొన్నాక మావాడు ఏం చేసాడు, తాగిండు, అది కొండు ఇచ్చిపోయింది. పోయినా ఇట్లా రౌండ్ కూడా వాడుతున్నాం, అది వాడొస్తుంది, ఉపయోగించరా అంది, కొత్తది కొనుక్కోవాలి మనం. సరే ఇప్పుడు అదైనా సరే కొత్తది కొనుక్కుంటాం, ఇష్టం. అది ఖరాబ్ అయితే కొంటాం. నువ్వు పెట్టినావక్క, ఇప్పుడు కొనుక్కోమంటే కొనుక్కుంటాం అనుకో, కొనుక్కోకున్నా నువ్వు అట్లా పెడితే ఏం కాదు. ఆ గరిటె కొనుక్కో అక్క, లేకపోతే గరిటె కొనుక్కో, ఎందుకు వాడుతున్నావు అది అని అంటే వేరు.
నువ్వు సోకుల పడుకుంటూ డాన్స్ చేస్తున్నావు అంటే దానికి దీనికి ఏం సంబంధం ఉన్నది కాబట్టి అది నడిచింది చేసినాము అంతే. మా ఉద్దేశంలో అయితే అంతవరకే చేస్తాం మేము. అది మా ఎంజాయ్మెంట్ మా కోసం. సోకులు పడుకుంటా అని చెప్పి నేను ఈడికి కట్టుకొని ఈడికి వేసుకొని లేదంటే సోకులు పడుకుంటా 1 నెల పడుకుంటా ఈ ఒక్క వీడియో కింద మాత్రం ఇంకా ఈ ఒక్క వీడియో కోసం మేము పెట్టింది. ఇది వరకు కూడా కామెంట్లు చాలా పెట్టింది ఆమె, కానీ వీటి గురించి ఎప్పుడు రెస్పాన్స్ కాలేదు. ఇప్పుడు మీకు లేక పెట్టరు, మేము సోకులు పడుకుంటూ డాన్స్ చేస్తారు అంటే అది నచ్చగా మేము మాట్లాడుతున్నాం. లేకపోతే ఆమె ఏం కామెంట్లు పెట్టినా సరే మేము అంత పట్టించుకునేటోళ్ళం కాదు. కానీ ఇంకొక ఆమె అదొకటి ఏంటంటే చూడబుద్ధి కాక ఈ సొంటలు ఏంటంటే చూడబుద్ధి కాక ఏదో ఒకటి పెట్టాలి, ఏమనాలి. డాన్స్ చేస్తే వీడియో ఒకటి పెడితే దానికి గుర్రం వచ్చింది అని పెట్టింది. నేను గుర్రం ఎద్దువా నువ్వు గాడిదా మరి అంతే కదా. ఇప్పుడు నేను మనిషి, నువ్వు కూడా మనిషి అయినప్పుడు ఇప్పుడు నేను గుర్రాన్ని అయినప్పుడు నువ్వు కూడా గాడిద అవుతావు. గుర్రం వచ్చింది ఇప్పుడు నేను మనిషి అయినప్పుడు కూడా మనిషి అవుతావు. నేను ఇప్పుడు గుర్రాన్ని అయితే ఏంటంటే దేశాల పొంటు తిరుగుతా, అడవిలో పొంటు తిరుగుతా. మరి నేను ఇంట్లో ఉండగి అన్నం తినా, అది కూర తినా, గుర్రాన్ని అయితే గడ్డి తింటా. నేను గడ్డి తింటలేను కదా, అన్నమే తింటున్నా. అంటే నువ్వు కూడా గుర్రం నా కిందకే వస్తావు. ఇప్పుడు ఫస్ట్ నేను గుర్రం అయితే సెకండ్ గుర్రం నువ్వే అవుతావు. యాది పెట్టుకో బిడ్డ. చేతికి గాజులు లేవు, నీతులు చెప్తున్నావు. అసలు దీని గురించి నేను వీడియో మాట్లాడాలనుకున్నా, నాకు అసలు వీలు కాలేదు. అయితే టమాటా తొక్కు పెట్టినప్పుడు మీ గాజుల గురించి మాట్లాడింది 2 months బ్యాక్. అది నీతులు చెప్తున్నావు, నీతులు చెప్తలేదు. ఈమె ఎప్పుడు నీతులు చెప్పింది అంటే ఆమెకు తెలిసిన విషయాలు కొన్ని చెప్తుంది, కానీ నీతులు ఆమె చెప్తలేదు. ఆమె చెప్పిన కాడికి నీతులు అంటే నేను ఏం చెప్తాను, నీతులు అంటే చెప్తాము, తెలిసింది చెప్తాము. గాజులు వేసుకోపోవడం తప్పే, నువ్వు అన్నది అది కరెక్ట్. కానీ నీతులు చెప్తున్నాము. యాక్చువల్లీ ఆ వీడియో నువ్వు మొత్తం చూస్తే గాజులు ఎందుకు వేసుకోలేదు అన్ని అర్థం. ఏదైనా చూడక మాట్లాడు కరెక్ట్. నీకు నిజం తెలిస్తే చెప్పినా నువ్వు కరెక్ట్ మొత్తం వీడియో రిప్లై పెట్టి అసలు యాక్చువల్లీ నేను గాజులు ఎందుకు తీసేసినా కూడా చెప్పిన. ఎందుకంటే మా చిన్నోడు గాజు వలగొట్టుండేది, కోలతో కూడా గాజు వలిపోయింది. ఇంకోటి నేను టమాటా పచ్చడి పెడుతున్నాను కాబట్టి ఇట్లా పెడితే దాన్ని అంతా అది అంటుతుంది అని చెప్పి నేను గాజు తీసేసిన. గాజులు లేవని నేను క్లియర్ గా వీడియోలో చెప్పిన, నువ్వు మొత్తం చూడకుండా మాట్లాడదు. ఇంకోటి నీతులు చెప్పి నేను పద్ధతి చెప్తా, కానీ పద్ధతి తప్పి చెప్పాను. నేను నీతులు అంటే ఏంటంటే వంట టిప్స్ లేదా మేమున్న చెప్తాను. నేను ఏంటి సక్సెస్ అయింది చెప్తా, కానీ లేని ఏం చెప్పాను. నేను బుకాయించ అబద్ధాలు చెప్పాను, నాకు అవసరమే లేదు. అది నేనే అంటే మేమిద్దరము మేము కెమెరా వెనక ఎట్లుంటామో కెమెరా ముందు కూడా గట్టి ఉంటాం. మేము వెనకాల ఒక లెక్కల ముందట ఒక లెక్క మాట్లాడము. అసలు నీళ్ళు అంటే నాకు తెలిసి చెప్తా, కానీ నువ్వు పెద్ద పతిథి లెక్క నాకు గాజులు వేసుకోవాలంటే నేను గాజులు వేసుకుంటా, కానీ ఎక్కువ గాజులు వేసుకుంటా. ఒకరికి ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇష్టం లేదు. నాకు ఇష్టం ఉంటుంది కానీ నాకు కొంచెం ఎలర్జీ వస్తుంది. మళ్ళీ మా చిన్న కాబట్టి వేసుకో. నీతులు చెప్తావంటే నేను పెద్ద పతిథి లెక్క నాకు తెలిసి చెప్తా, నీ లెక్కలు అయితే అబద్ధాలు ఆడ అంటే ఏదో అని చెప్పాలని చెప్పాను నేను వీడియోలో అయినా. ఈమె గురించి అయిపోయింది. ఇంకోటి చెప్తాను, పిల్లలు తినక పెడతలేవు ఏంటి అని అన్నా కదా. పిల్లలలో మస్తు రకాలు. కొంతమంది ఏమో కావాలి అన్ని తింటారు, సర్వం తింటారు, ఏం పెట్టినా తింటారు. కొంతమంది ఏమో కొన్ని రకాలు ఇష్టపడి తింటారు. అది వాళ్ళకి తెలుసు, కానీ కావాలని కామెంట్లు పెడుతారు. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మమ్మల్ని చూసి కావాలని కామెంట్లు పెట్టారు చాలా మంది. చీప్ గా చూసేవాళ్ళు ఉన్నారు చాలా మంది మమ్మల్ని. మళ్ళీ వీళ్ళేందిరా వీళ్ళకేంది వీళ్ళేంద్రకి ఇంత కథలు పడుతున్నారు వేస్ట్ కావాలన్నట్టు కూడా చాలా మంది మైండ్లు ఉన్నది. ఇట్లా అంటే చూసేటోళ్ళకు, అంటే ఇక్కడ లోకల్ చూసేటోళ్ళకి, మాకు తెలిసిన వాళ్ళకి కూడా అట్లే ఉన్నది కొందరు ఫీలింగ్. మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి కూడా కొందరికి అట్లే ఫీలింగ్ ఉన్నది మమ్మల్ని చూసి. మరి మేమేమే అన్యాయం చేస్తలేము, మేమేం తప్పు ఏం చేస్తలేము నాకు తెలిసి. కానీ ఇట్లా మీరు పాజిటివ్ గా పెట్టకుండా సరే, నెగిటివ్ గా పెట్టినా సరే, నెగిటివ్ గా అంటే పెట్టే పద్ధతులు అంటే ఇప్పుడు ఇది నచ్చలేదు నచ్చింది అని చెప్పడం ఓకే, కానీ అంతవరకే ఓకే. నువ్వు పర్సనల్ మ్యాటర్లు తీసుకొచ్చి పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు అక్క, అదొకటి గుర్తుపెట్టుకో. ఇప్పుడు డాన్స్ చేసి కొంతమంది నీకు బాగాలేదు, నీకు సెట్ కాలంటారు, అది వాళ్ళ ఒపీనియన్. సపరేట్ కూడా ఏం లేదు. కొంతమంది అంటారు అక్క నీకు సెట్ కాలేదు, నీకు డాన్స్ మంచిగా రాదంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళకి అనిపించింది. ఇప్పుడు నాకు నచ్చినవి మీకు నచ్చాలనేది, నీకు నచ్చింది నాకు నచ్చాలనేది వాళ్ళు పెట్టారు కాబట్టి సరే లైట్ ఇచ్చి పెట్టేస్తాను. మేము దాని గురించి అసలు ఇంత డిస్కషన్ కూడా చెయ్యం. నేను ఎప్పుడు వీడియోలో కూడా నాకు ఇట్లా అన్నారా పర్సనల్ గా లేదంటే మాకు టచ్ చేసింది తప్ప, కానీ ఏం పర్సనల్ ఆమె మస్తు పెట్టిన కామెంట్స్. ఇప్పుడు కాదు ఎన్నో కొంచెం ముందు చెప్తూ, నేను పేరు బయట తీయొద్దు, వేస్ట్ గా నేను పర్సన్ లాగొద్దు నేను పెడతా పేరు ఖచ్చితంగా ఏం ముక్క నేను పెట్టాలి, పెడితేనే జరొస్తాను అలా రారు అట్లా. ఇంకో 10 ఏంటి లాగొద్దు, ఎందుకు అని సప్పుడేకునే ఒక వాళ్ళకి తెలుసు వాళ్ళ పేరు బయటకు తీయాలని ఇష్టం లేదని కూడా నేను ఒక షార్ట్స్ కింద పెట్టిన. ఇట్లా అంటారు అనుకొని, కానీ మాకు ఇష్టం లేదు, మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా, మళ్ళీ ఇప్పుడు అనొద్దని అంటే కూడా నువ్వు మళ్ళీ లాగి నీ పేరుని తెచ్చుకున్నావు. అంత మించి ఏం లేదు అలా. అవి కామెంట్లు అయిపోయినాయి. కొన్ని కామెంట్లో కొన్ని రిప్లై ఇద్దాం అనుకుంటున్నాం శాంతంగా. ఏమంటే ఈ బర్డ్స్ నేమ్ రాకపోయినా సరే, ఏబిసిడీలు అవి ఇవి రాకున్నా సరే కానీ మాట్లాడితే బాగుంటది పిల్లలు, మీ వాడు నేమ్స్ అవి ఇవి అంటారు కదా అని. కానీ అవి కొంచెం అవన్నీ అంటున్నారని మాకు సంతృప్తి. మీకు అర్థమవుతుందా? మా ఫీల్ ఏంటంటే వాడు కొన్ని మొత్తమే మాట్లాడకపోయినా కానీ కొన్ని అవి ఇప్పుడు టీవీలు చూసుకుంటున్నావు, చూసుకుంటా కాకి, డాగు, క్యాటు,
అదేంటి బేరు ఇట్లాంటివి అంటుంటాడు అనమాట. అట్లాంటి మాటలు వస్తున్నాయి వారికి వినడం వల్ల. అవి వినడం వల్ల ఇప్పుడు మాకు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఒక్కలమే మేము సింగిల్ గా ఉంటున్నాం, మేము ఒకటే రూమ్ లో ఉంటున్నాం కదా, మేమే ఉంటాము, మేము మాట్లాడుకుంటాం కానీ వాళ్ళతో మాట్లాడం, ఎక్కువ శాతం మాట్లాడడం కదా ఇంటరాక్షన్. ఇక వేరే దగ్గర ఉంటేనేమో పిల్లలతో కలిసి ఉంటేనేమో మాట్లాడుకుంటారు, వరుకుంటారు, అదొకటి వస్తాయి అనమాట వానికి. కానీ అట్లా లేదు అట్మాస్ఫియర్ మాకు. అట్లా ఫెసిలిటీ లేకపోవడం వల్ల వానికి అవి మా బర్డ్స్ నేమో అవి ఇవన్నీ వస్తున్నాయి. అవి ఇప్పుడు అవి వస్తున్నాయి, రావడం వల్ల మాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. అది మా ఫీల్. అది అంతే. అవి రాకపోయినా సరే ఇక మనం మాట్లాడాలంటే కొందరు అట్లా మాట్లాడతారు, కొందరికి ఇవి ఇట్లా వస్తాయి. ఎక్కడికి మాటలు అయితే రావాలని మా ఆలోచన అనమాట. దాని గురించి మేము చెప్తాం అనుకున్నా. ఏమని పెడతా అంటే ఎక్కువ శాతం ఆమె కూడా కొంచెం ఇట్లే పెడుతుంటది. మీకు ప్లేస్ లేనట్టు బాత్రూమ్ దగ్గర కూర్చొని చేస్తున్నారు అని పెట్టిరు. అయితే బాత్రూమ్ కాడ అంటే అది డోర్ క్లోజ్ చేసి, అది మా బాత్రూమ్ జస్ట్ స్నానం చేయడానికి బట్టలు పిండడానికి యూజ్ చేసే బాత్రూమ్ అది. అది దాని లెట్రిన్ వాడడం అంటే అది లేదు, అందులో ఫెసిలిటీ లేదు, లెట్రిన్ లేదు. మాకు బయట అది ఇంటి అనుకున్న పాత ఇంటి దగ్గర ఉన్నది అనమాట. ఇది ఓన్లీ స్నానానికి పనిచేస్తుంది అది. ఆ డోర్ క్లోజ్ చేసి మాకు ప్లేస్ లేదు. నిజమే మీరు అన్నట్టు మాకు ప్లేస్ లేదు. ఉన్న ప్లేస్ అంతా ఒకటే 2 రూమ్లు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వెనక రూమ్ ముంగట రూమ్ మీద కూడా అంతే ఉంటాయి. నెక్స్ట్ అక్కడ బాత్రూమ్ ఉంటది. ఇక మేము ఖాళీ ప్లేస్ లో కూర్చుందాం అని చెప్పి అక్కడ బయట కూర్చున్నాం, ఆరుతుందని. అది ఏంది లడ్డూలు చేసేటప్పుడు ఆరితే మంచిగా ఇట్లా చేసుకుంటా వేడి, మళ్ళా వేడి వస్తుంది ఎండకు, అది రేకులది. అట్లా అని చెప్పి బయట జర చల్లగా ఉంటుందని ఆడ కూర్చున్నది అంతే. ఆడ ఏం లేదు. మాకు కూడా ఏమంత గలీజ్ అని అనిపించలేదు, మాకు మంచిగానే ఉంది ఆడ. ఎందుకంటే అది మేము వాడుకునే బాత్రూమ్ అంటే స్నానాలకి దానికి వాడుకుంటాం కాబట్టి డోర్ క్లోజ్ చేసి ఆడ కూర్చున్నాం. మాకు ప్లేస్ లేదు నిజమే, అందుకే ఆడ కూర్చున్నాం. అదైతే ఓకే. మంగళసూత్రం అంటే గోల్డ్ మంగళసూత్రము ఈమెకు ఉన్నది, అది బ్యాంకులు ఉన్నది, బ్యాంకులు ఉన్నది. ల్యాండ్ తీసుకున్నాం కదా మొన్న, బ్యాంకులో పెట్టి తీసుకున్నాం అనమాట, లోన్ తీసుకున్నాం, అది ఆడనే ఉన్నది. అందుకే అన్ని పెట్టేసినాం. డైలీ వేర్ అన్ని, డైలీ వేర్ అన్నకు అన్ని నగలు ఉన్నాయి. పుసెలతాడు, లాంగ్ చైన్, కమ్మలు, వంకు, మాటీలు, చిన్న కమ్మలు అవన్నీ ఉండే. చిన్న కమ్మలు కూడా పెట్టిన కిందట నా చెవులు బోడవుని అని చెప్పి మా శ్రద్ధ పోగులు మళ్ళీ చేయించుకున్నది రీసెంట్ గా మొన్న. దీనికి 5,000 అయినామంటే పాత బంగారం పోను అంటే 15,000 రూపాయలు దీనికి యాక్చువల్లీ. అంటే మేము 10,000 వంగా 5,000 కట్టి తెచ్చుకున్నాం. ఇక మొత్తం గోల్డ్ అయితే బ్యాంకులో ఉంది, గోల్డ్ ఉంది కానీ అదేంటిది ఆడ తీసుకున్నప్పుడు కొంచెం అవసరం, పైసలు పెట్టాను అవసరం కాబట్టి బయట కొని తెచ్చినాము. మరీ ఎక్కువ చేస్తే బయట 2 రూపాయలు మిత్తి కదా, ఇదైతే 70% పడుతుంది అంతే, 70-80 లేదంటే 1 రూపీ లోపే కాబట్టి ఆడ పెట్టి తెచ్చుకున్నాం. ఉంది గోల్డ్, అమ్ముకోలేక అంటే బ్యాంకులు ఉంది అంతే. ఇంకోటి ఏంటంటే ఒకటి ఆమెనే ఫస్ట్ చెప్పిన ఆమెనే, అది మర్చిపోయినాం చెప్పుడు. మేము ఒకటి అదేంది అది చైనా పాటకు ఒక దానికి చేసినాం కదా, అది కామెడీ కోసం అట్లా చేసినాము. ఇప్పుడు కరెక్ట్ సెట్ అయింది మీకు అని పెట్టింది ఆమె. ఆమెకి ఏమనిపించి పెట్టింది, ఓకే సెట్ అయితే సెట్ అయ్యి, ఏదైతే ఉంది ఏదో ఒకటి సెట్ అయింది, మాకు సంతోషమే అది. ఎందుకంటే అందరికి అన్ని సెట్ కావు కదా, ఇది ఒకటి మాకు సెట్ అయింది. గుర్తు పెట్టుకో అక్క, ఇది మాకు సెట్ అయింది, ఓకే నాకు మంచిగా అనిపించింది. మళ్ళా ఇక ఇంకొకళ్ళు అంటే కొందరు అడుగుతారు, మీ ఆయన ఏం జాబ్ చేస్తుండని అడుగుతారు. అంటే నేనైతే ఇప్పుడైతే ప్రస్తుతం ఏం జాబ్ లేదు, ఏం పని ఏం చేస్తలేను, ఇంటికాడనే ఉంటున్నా. ఈమె ఎప్పుడైనా జాకెట్లు అవి కుట్టుకుంటే దానికి హెల్ప్ చేస్తా, లేదంటే మీద వాడిని పట్టుకొని అడుగుతా. మాకు పట్టుకున్నందుకు మళ్ళీ ఎవరు లేరు, ప్లస్ మళ్ళీ మాకు ప్లేస్ లేదు, వాడు తిరిగి ఆడిపిద్దామంటే కూడా. ఇంట్లోనే వాడు ఉంటాడు, నేను వాడిని దొరకబట్టుకుంటా అనే ఉండాలి. నా జాబ్ అయితే కదే. ఇప్పుడు అంటే నవంబర్ లో షాప్ తీసేసినాం కదా, షాప్ దౌలతాబాద్ లో పెట్టింది. ఆ షాప్ తీసేసినాక నవంబర్ నుంచి ఖాళీగానే ఉంటున్నాను నేను ఇంటికానే. ఇప్పుడు నెక్స్ట్ స్కూల్ స్టార్ట్ అవుతున్నా, లేకపోతే ఇంకేదైనా పని చేద్దామని చూస్తున్నా. తర్వాత సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఖాళీ అంటే ఖాళీ ఏముండదు, వీడియోస్ తీయాలి, వీడియోస్ కటింగ్ చేయాలి అన్ని. నేనైతే నేను మామూలుగా యాక్టింగ్ చేస్తాను. అంటే ఇప్పుడు వీడియో తీసాను, బ్లాగ్ అయినా షార్ట్స్ అయినా నటిస్తా కానీ మిగతా అన్ని బాగున్నాయి. ఎడిటింగ్, అప్లోడింగ్ అవన్నీ బాగా చూసుకుంటారు. మళ్ళీ మా చిన్న పట్టుకుంటారు, నేను ఒకసారి పట్టుకుంటా. ఆ పని బిజీ అయిపోతుంది. ఖాళీగా ఉన్నట్టు అసలు మాకైతే అంటే ఏమనిపిస్తలేదు. కొందరు ఇట్లా కామెంట్ అడిగిరు కాబట్టి అడిగిన దానికి చెప్తామని వచ్చినాం. ఇంకొకటి మెయిన్ రీజన్ ఇప్పుడు రావడానికి అయితే, ఈ అడిగిన దానికి కూడా చెప్పకపోతే మేము సమాధానం ఇచ్చేదానికి అంతేం ఉన్నాంరా, వస్తున్నాంపా, పట్టుకో మా ప్రాబ్లం ఇదే. వాడు పండుకున్నాడు అని చెప్పి కిందికి వచ్చినాము. మేమైతే ఇప్పుడు దాకా చెప్పినట్టు నేను ఈ మామూలు కామెంట్ల గురించి చెప్పేదానికి అయితే రాకపోదు, చెప్పడానికి ఏం చేయకపోదు. కాకపోతే ఈమె నెగిటివ్ అంటే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం కదా, దీనికి కూడా నెగిటివ్ కామెంట్ పెడుతుంది. నేను పెట్టింది నెగిటివ్ కామెంట్ అని అన్నట్టు పెడతారు. అట్లా మీరు ఎట్లా అనుకున్నారు సార్, నేనే ఏమంటలేను, మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు, కానీ ఇట్లా పర్సనల్ గా ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదనిపించింది నాకు, అందుకే చెప్పడానికి వచ్చినాము. మీరు చెప్పింది ఏంటంటే
నాకు లేక పెడుతురా అనేది మాట మాత్రం నాకు నచ్చలేదు. లేక పెడుతురా అంటే నీకు తెలియదు కదా అక్క, నేను ఇంతకుముందు చెప్పినట్టు నీకేం తెలుసు అక్క, అది ఎందుకు చెప్తుంది, ఎందుకంటావు అట్లా, నీకు అవసరం లేదు కదా అట్లా అనుడు, నీకు అంత టైం వేస్ట్ చేసుకుని ఎందుకు మమ్మల్ని తిడుతున్నావు, అవసరమే ఉంది. లేక మనం ఎన్నో చెప్పాలి అసలు మాకు లేక ఇంకోటి తల్లిదండ్రులు ఇవ్వాలైనా వాళ్ళ లేకున్నా పిల్లలకి నింపుతారు ఫస్ట్. తినడు మానేసి నీకు కూడా తెలుసు కదా అక్క, అది నీ పిల్లలు ఉంటే నీకు తెలుసు, ఇంకోటి పిల్లలు ఉంటే తెలుస్తుంది నీకున్నారో లేదో. తెలియదు నాకు, పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది, ఎందుకంటే వాడు ఏం తింటాడు అనేది జనరల్ గానే చెప్పింది ఆమె. నువ్వు అట్లా చెప్పినావు సరే, ఆ కామెంట్ నీకు పక్కకు పెట్టేది, ఎందుకంటే నాకు అంత ఫీల్ అనిపించింది అదే, అందుకే నేను దాని గురించి మళ్ళీ మాట్లాడుతున్నా. కానీ ఓకే, ఇదైతే ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఇవి నేను చెప్పిన సమాధానం షార్ట్ కట్ చెప్పేసి మళ్ళీ పెట్టుకో, అది నీ కర్మ. సరే ఇక నువ్వు ఇష్టం అక్క, నువ్వు కామెంట్ పెట్టు, ఒకవేళ అది నచ్చకపోతే మాకు నచ్చలేదు అంటే నీకు తెలుసు ఆ కామెంట్ నువ్వు ఎంత హార్ష్ గా పెడుతున్నావో, ఆ కామెంట్ అట్లాంటిది పెట్టింది, ఇట్లాంటిది ఏమన్నా మళ్ళీ కామెంట్ పెడితే నేను మళ్ళీ రిప్లై ఇస్తా. ఇదైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తా, నేను ఏమంటలేదు రిప్లై ఇస్తా. నువ్వు ఎందుకు పెట్టినావు అక్క, నేను గిరి కథ అని చెప్తాను, ఎందుకంటే ఇది మ్యాటర్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇంతే వీడియో మచ్చింగ్ వల్ల వేసినట్ట. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసిన థ్యాంక్స్. అందరిని కాదు, ఈ స్పెషల్ వ్యక్తికి మాత్రమే మేము సమాధానం చెప్పేది, మిగతా ఇంతకుముందు అన్ని నార్మల్ గా మేము రిప్లై ఇస్తున్నాం అంతే. ఇప్పుడు నా పుస్తకాల గురించి అయినా, బావ జాబ్ గురించి అయినా, జనరల్ గా చెప్తున్నాం కాబట్టి ఇవి చెప్పినాం అంతే. కాకపోతే ఆ ఒక్క క్యాండిడేట్ అక్క మాత్రమే మెయిన్ క్యాండిడేట్, ఆమె కోసమే ఈ వీడియో చేసుడు. గుర్తు పెట్టుకో అక్క, నువ్వు కామెంట్లు పెడితే పెట్టు కానీ కొంచెం చూసుకొని పెట్టు, అది మేము అడిగేది అంతే. ఓకే అక్క, బాయ్.